సోదరులారా ఒక్క నిమిషం స్లోగన్ చాలాసేపు మాట్లాడుకున్నాక మళ్ళీ ఇచ్చుకుందాం. దీన్ని ఇంకా డిసెంబర్ 7 వరకు దీన్ని కాపాడుకునేది ఉంది. జర్ర ఒప్పుకోవచ్చు. సోదరులారా, ఈ బోధనకు ఒక చరిత్ర ఉంది. ఈ బోధనకు బహుధాన్యపురం అనే పేరుంది. చరిత్రలో ఈ బహుధాన్యపురమే బోధనగా మారింది. దీనికి కారణం ఇక్కడ పండే అపారమైన పంటలు, చెరుకు తోటలు, నిజాం సాగర్ నీళ్లు, ఇవన్నీ కూడా బోధన అంటే గుర్తుకొచ్చేది. ఇవాళ ఎంతో మంది రైతులు వచ్చిండ్రు. బోధన నుంచే కాదు, బాన్స్వాడ నుంచి కూడా ఎంతో మంది రైతులు వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతుంది? రేపటి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏం చేయబోతుందని. సోదరులారా, ఈ ప్రాంత రైతులు ఎవరి దయాదాక్షిణ్యాలతో బతికినోళ్ళు కాదు. ఈ ప్రాంత రైతులు ఎవరి దగ్గర చేయి దాచినోళ్ళు కాదు. నిజాం నవాబు రాజ్యం ఉన్నప్పుడే 1937లో మనం నిజాం షుగర్ ఫ్యాక్టరీని పెట్టి ఈ ప్రాంతంలో పండించే చెరుకు పంటను మొత్తం కొని ఇక్కడ ఈ ఫ్యాక్టరీలోని బెల్లం, చక్కెర తయారు చేసి ఆసియాలోనే అత్యంత పెద్ద షుగర్ ఫ్యాక్టరీని పెట్టి దేశానికే కాదు ఆసియా ఖండానికే ఆదర్శంగా మీ బోధన ప్రాంతం ఉండే. మరి ఇలా బోధన రైతుల పరిస్థితి, బోధన రైతుల బాధలు వినడానికి ముఖ్యమంత్రి గారికి తీరిక కూడా లేదు. ఇవాళ నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రైవేటుకు 49% వాటా ఇస్తే తెలంగాణ పరిశ్రమలను ఆంధ్ర వాళ్లకు అమ్ముకుంటున్నారని గలమెత్తింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ బంద్ కాలే. రైతులు పండించిన పంటకు ఓ రోజు వెనకనో ఓ రోజు ముందో తప్పకుండా ధర చెల్లించి కొనుక్కుంటుండే. 2014 ఎన్నికల సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆయన కూతురు శ్రీమతి నిజామాబాద్ జిల్లాలో తిరిగి చెరుకు రైతులను నమ్మించి నట్టేట ముంచెను. 100 రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే మనం నిజాం నవాబు ప్రారంభించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రారంభించి ఈ ప్రాంత పొలాలన్నింటినీ కూడా చెరుకు తోటలతో పసుపు ఆకు పచ్చగా ఉండేటట్టు పంటలు పండించేటట్టు చర్యలు తీసుకుంటా అన్నాడు. ఇవాళ నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, 100 రోజులు ఎక్కడికి పోయినవో తెలియదు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని బంద్ పెట్టిండు. ఆ తర్వాత శాసనసభలో ఎందుకు బంద్ పెట్టినామని మేము అడిగితే, బంద్ పెట్టుడే కాదు నిజాం షుగర్ ఫ్యాక్టరీని బొంద కూడా పెడతా, ఇక అది ముగిసిన సగం నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిచేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేత నడపనికే ఒకవేళ రైతులే సొంతంగా నడుపుకుంటా అంటే ఆలోచన చేద్దామని అన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.